కాస్త లోతుగా పరిశీలించి చూస్తే జపాన్ దేశానికి వచ్చే సమస్యలు ఇతర దేశాల సమస్యలకు భిన్నంగా ఉంటాయి. పైగా ఇక్కడి సమస్యలు వింతగా కూడా కనిపిస్తూ ఉంటాయి. అత్యాధునిక టెక్నాలజీలను సొంతం చేసుకున్న జపాన్ మిగిలిన ప్రపంచ దేశాల కన్నా ఒక 20 సంవత్సరాల ముందుంటోంది. ప్రపంచంలోనే వేగంగా పరుగులు తీసే బుల్లెట్ ట్రైన్స్ ఇక్కడ నడుస్తూ ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ విషయంలో ఏ దేశము సాధించని ప్రగతి జపాన్కు సొంతం. అంతేకాదు అంతరిక్ష రంగంలోనూ ఈ మధ్య అంతనంత వేగంతో దూసుకుపోతూ ఉంది. ఈసారి మన దేశంతో కలిసి చంద్రయాన్-5 ప్రాజెక్టులోనూ పనిచేస్తోంది. ఇన్నింటా విజయాలు సాధిస్తున్నా అంతర్గతంగా ఎదుర్కొంటున్న సమస్య మరొకటి ఉంది. ఆ దేశంలో యువత పెళ్లి పట్ల ఆసక్తి వదులుకున్నారు. దాంతో పాటే వారిలో ఫెర్టిలిటీ తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అంటే సంతానోత్పత్తి పూర్తిగా పడిపోతోంది. అంతేకాదు జపాన్ అమ్మాయిలు కూడా పెళ్లి పట్ల విముఖంగా ఉంటున్నారు. పెళ్లి చేసుకుని పిల్లలను కనడం అక్కడ చాలా ఖరీదైన వ్యవహారం. అసలు పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, వారిని పెంచి పెద్ద చేయడం అవసరమా అని వారు ప్రశ్నిస్తున్నారు. జీవితాంతం పెళ్లి పెటాకులు లేకుండా గడిపేస్తూ ఉన్నారు. దాంతో అక్కడ జనాభా పెరుగుదల ఒక్కసారిగా నిలిచిపోయింది. జపాన్లో ఎక్కడ చూసినా వృద్ధులే కనిపిస్తున్నారు. పనిచేసే మానవ వనరులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. మీకు తెలుసా, ప్రపంచంలో ఆత్మహత్యలు చేసుకునే దేశాల విషయంలోనూ జపాన్ నెంబర్ 1 గా నిలుస్తోంది. ఇక్కడ యుక్త వయసులోనే ప్రెస్టిట్యూషన్ ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. కోపం, బాధ, సంతోషం వంటి భావోద్వేగాలను వ్యక్తం చేయడంలో ఇతర దేశాల వారి కంటే జపాన్ వాసులు వెనుకబడి ఉన్నారు. దీంతో వారు చేసే ఉద్యోగ వ్యాపారాల్లో సరిగా దృష్టి పెట్టలేకపోతున్నారు. ఇక్కడ ఎవరిని కదిలించినా తనివి తీరా ఏడ్చేందుకు సిద్ధంగా ఉంటున్నారు. అయితే వీరి కోసమే అక్కడ ఒక కొత్త సర్వీస్ కూడా మొదలైంది. అదేంటంటే, ఎవరైనా తనివి తీరా ఏడవాలనుకుంటే ఆ కంపెనీని సంప్రదిస్తే చాలు, తల పెట్టుకుని ఏడ్చేందుకు ఒక భుజం దొరుకుతుందన్నమాట. ఇదెలా ఉందంటే, మన దేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో ఎవరైనా చనిపోతే ఏడ్చేందుకు మనుషులు అద్దెకు దొరుకుతారు. వారు చనిపోయిన వారికి ఏ సంబంధం లేకపోయినా గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటారు. వారిని అక్కడ రుడాలీలు అని పిలుస్తూ ఉంటారు. సరిగ్గా అలాగే మన గురించి తెలియకపోయినా మన ఏడుపును కంపెనీలు ఏర్పాటు చేసే జపాన్ వీపింగ్ బాయ్స్ షేర్ చేసుకుంటారన్నమాట. అవసరమైతే మనతో పాటు ఏడుస్తారు. దీంతో నిజమైన బాధితుడి గుండె భారం తగ్గుతోంది. ఈ ఏర్పాట్లు జపాన్లోని చాలా కంపెనీల వారే తమ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే తమ ఉద్యోగుల బాధతో ఉంటే కంపెనీ ఉత్పత్తి కూడా తగ్గుతోంది. దీనివల్ల ఆయా కంపెనీల రెవెన్యూలపై ప్రభావం పడుతోంది. ఇది గమనించిన అక్కడి కంపెనీలు హ్యాండ్సమ్ వీపింగ్ బాయ్స్ పేరిట పరిష్కార మార్గం వెతికాయి. ఉద్యోగులు పెట్టే కన్నీరు తుడిచి వారిని ఓదార్చడమే ఈ హ్యాండ్సమ్ వీపింగ్ బాయ్స్ చేస్తూ ఉంటారు. ఉద్యోగి మనసులోని భారం మొత్తం దిగిపోతే మరింత చురుగ్గా పనిచేస్తారు. దీనికోసం అందంగా ఉండే అబ్బాయిలను వీపింగ్ బాయ్స్ గా నియమించుకుంటున్నాయి. ఇది ఎలా ఉంటుందంటే, కంపెనీలోని కొంతమంది ఉద్యోగులను ఒక రూమ్ లో కూర్చోబెడతారు. వీరందరికీ ఏడుపు వచ్చే సినిమాలు చూపిస్తారు. వీటిలో పెంపుడు కుక్కలను బాధించేవి, తండ్రి కూతుల మధ్య ప్రేమానుబంధాలు వంటి సన్నివేశాలు ఉంటాయన్నమాట. అవి చూస్తూ బాధ కలిగిన వెంటనే ఉద్యోగులు గొంతు విప్పి మనసారా ఏడవచ్చు. ఇలా ఏడుస్తున్న వ్యక్తి కన్నీళ్లను హ్యాండ్సమ్ వీపింగ్ బాయ్ కాటన్ కర్చీఫ్ తో ప్రేమగా తుడుస్తాడు. ఇలా అక్కడ ఉన్న వారందరి బాధను వీపింగ్ బాయ్ తన ప్రేమతో, ఓదార్పు మాటలతో పూర్తిగా ఓదార్చుతాడు. ఇలా కంపెనీ ఉద్యోగుల కన్నీరు తుడిచేసి మరీ చక్కగా పనిచేయించుకుంటున్నాయి జపాన్ కంపెనీలు. ఒకసారి నలుగురిలో కన్నీరు పెట్టడం అలవాటైతే వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలను చక్కగా పరిష్కరించుకోగలుగుతారు అని వారు చెబుతున్నారు. అయితే ఇది కాస్త అక్కడ ట్రెండింగ్ గా మారడంతో ఆ యువకులు బయటకు వచ్చారు. వారికి అదొక బిజినెస్ గా మారిపోయింది. తమ సమస్యలను తలుచుకొని ఏడ్చే వారి కన్నీళ్లను తుడిచేందుకు అద్దె కుర్రాలుగా మారుతున్నారు. వీరిని విపింగ్ బాయ్స్ అని పిలుస్తున్నారు. బతుకు భారం అయితే గుండెల నిండా గూడు కట్టుకున్న భారాన్ని కన్నీళ్లు కార్చడం ద్వారా దించుకోవడం ఒక మార్గం. అలా కారే కన్నీటి వరదను తుడిచేస్తూ వారికి తమ భుజాన్ని అద్దెకిస్తున్నారు విపింగ్ బాయ్స్. వారిని అందమైన మాటలతో అనునయించే పనిని చేస్తున్నారు. అయితే ఇదంతా ఊరికే కాదండి, దానికి ఒక ఛార్జ్ ఉంటుంది. మొట్టమొదట టోక్యోకు చెందిన క్రయింగ్ వర్క్షాప్ వ్యవస్థాపకుడు హిరోకి టెకాయికు వచ్చినటువంటి ఐడియాని వీపింగ్ బాయ్. ఆలోచన వచ్చిన తర్వాత అనేక వర్క్షాప్ నిర్వహించి ఈ వీపింగ్ బాయ్ ను అమల్లోకి తెచ్చి పరీక్షించాడు. మంచి ఫలితాలు రావడంతో తన ఆఫీసులోనే వీపింగ్ బాయ్స్ ను నియమించడం మొదలు పెట్టాడు. వర్క్షాప్లను అందమైన అబ్బాయిలు చక్కగా నిర్వహించడంతో హ్యాండ్సమ్ బాయ్స్ ను విపింగ్ బాయ్ గా ఎంచుకుంటున్నాడు. అమ్మాయిలకు అందమైన అబ్బాయిలు ఓదార్పునిస్తే కొత్త ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. అలాగే అందమైన అమ్మాయిలు అబ్బాయిలకైనా పెద్దవారినైనా ఊరటిస్తే మంచి ఫలితం ఉంటుంది. గుండె తేలిక పడుతూ ఉంటుంది. అందుకే అందమైన అబ్బాయిలను ఈ పనికి ఎంచుకుంటున్నట్లుగా టెకాయ్ చెప్తున్నారు.
ఆ మధ్య నవ్వడం నేర్చుకోవడం మొదలుపెట్టిన జపాన్ ఉద్యోగులు నేడు నలుగురిలో సిగ్గుపడకుండా ఏడవడం కూడా నేర్చుకుంటున్నారు. ఇవన్నీ వినడానికి వింతగా ఉన్నా ప్రపంచంలో ప్రతి చోట కనిపిస్తున్నాయి, ఉన్నాయి కూడా. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నప్పటికీ గుండెల్లో గూడు కట్టుకుపోయిన భారం దిగిపోతే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. సిగ్గు, బిడియం, బాధ పోయినప్పుడు ఎవరైనా అందరితో కలిసిమెలిసి తిరగలుగుతారు. ఇదొక్కటే కాదు, జపాన్లో ఆత్మహత్యలు చేసుకోవడం ఎక్కువే. జపాన్ రాజధాని టోక్యోకి సమీపంలో ఉన్న అవుకి గహారా అటవీ ప్రాంతాన్ని స్థానిక ప్రజలు సూసైడ్ ఫారెస్ట్ గా పిలుస్తుంటారు. ఈ ప్రాంతంలో ఆత్మహత్య ఘటనలు చోటు చేసుకుంటాయి. అందుకే దీనిని సూసైడ్ ఫారెస్ట్ గా పిలుస్తూ ఉంటారు. అవుకి గహారా అటవీ ప్రాంతం మొత్తం 35 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. చూడడానికి పైకి పచ్చటి చెట్లతో ఎంతో అందంగా ఉన్నా లోపలికి వెళితే మాత్రం బీభత్సంగా ఉంటుంది. ఆత్మహత్యలు చేసుకున్న ఉరితాళ్లు అటవీ ప్రాంతం అంతటా దర్శనమిస్తాయి. ఈ అడవిలో ఆత్మహత్యల ఘటనలు ఆనాటిది కాదు, 1950 నుంచే ఇక్కడ ఆత్మహత్యలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఆత్మహత్య చేసుకోవాలని భావించేవారు ఈ అడవిలోకి వచ్చి చెట్లకు ఉరివేసుకుంటూ ఉంటారు. జపాన్ పురాణాల ప్రకారం చూస్తే ఈ అడవిలో ఉండే చెట్లకు ఉరి వేసుకుంటే మృతి చెందిన తర్వాత అతీత శక్తులు వస్తాయని నమ్ముతూ ఉంటారు. ఇంకొందరు అక్కడ ఆత్మహత్య చేసుకుంటే మరో జన్మ అనేది ఉండదని నమ్ముతూ ఉంటారు. అయితే ఆత్మహత్యలు నివారించడం కోసం పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ఆత్మహత్యల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా జరుగుతున్న మరణాలను చూసి ఆందోళన పడిన ప్రభుత్వం ఆత్మహత్యలు నివారించేందుకు మినిస్టర్ ఫర్ లోన్లీనెస్ పేరుతో కొత్తగా ఒక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేసిందంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 2021 సంవత్సరంలో దాదాపు 21,000 మంది ఒంటరితనంతో బాధపడుతూ ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కరోనా భయం, క్వారంటైన్, భౌతిక దూరం, ఒంటరితనం వంటివి ఇందుకు కారణాలుగా తేల్చారు. 2019తో పోలిస్తే 2020లో ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య 3.7% పెరిగినట్లుగా ఒక నివేదిక ద్వారా వెల్లడైంది. యువతలో ఒంటరితనం పెరగడం వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లుగా అధ్యయనాల ద్వారా తేలింది. నిజానికి ఒంటరితనం అనేది చాలా సమస్యలకు దారితీస్తోంది. డిప్రెషన్లోకి వెళ్లడం, ఆత్మహత్యలకు పాల్పడేలా చేయడం అనేవి ఇందులో ప్రధానమైనవి. 2018లో బ్రిటన్లోనూ ఇలాగే ఒంటరితనాన్ని పోగొట్టే మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. అయితే దాని ఉద్దేశం వేరు. ఒంటరితనం అనుభవిస్తున్న వృద్ధుల సంక్షేమం కోసం ఇంగ్లాండ్ ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాలసీలు, వాటి అమలు విధానం యువతను నీరుగార్చే పనిచేస్తున్నాయి. భవిష్యత్ ఆశాజనకంగా లేకపోవడం జరుగుతోంది. విద్యార్థులకు సైతం తమ భవిష్యత్తు పట్ల ఆందోళన నానాటికి పెరుగుతోంది. అసలే జపాన్ దేశానికి వృద్ధుల దేశంగా పేరుంది. కఠినమైన కుటుంబ నియంత్రణ పాటించిన దేశంలో ఆ సమయంలో ఆ దేశంలో జననాలు, మరణాల రేటును అందుకోలేకపోయాయి. దాంతో దేశంలో యువకుల కన్నా చాలా ఎక్కువగా వృద్ధులున్నారు. ఇప్పుడు ఎదిగి వచ్చిన యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతుండడం అత్యంత విషాదకరంగా మారింది. సో చూశారు కదా, అత్యాధునిక దేశం జపాన్కు ఇలాంటి వింత సమస్యలు తప్పడం లేదు.